హాయ్ అండి. బ్లౌజు బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్, ఫ్రంట్ వచ్చేసి కొంచెం స్క్వేర్ కాదు రౌండ్ కాదు, ఈ నెక్ అనేది ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి కుడదాము. కటింగ్ స్టిచ్చింగ్ ఉంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బిగినర్స్ ఒక్క తూరు చూస్తే చాలు కట్ చేసి కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంది. ఎక్కువ ఇది మార్కులు ఇవి అవి లేకుండా ఈజీ మెథడ్లో నా స్టైల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంది. వీడియో ఒక తూరు చూసి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ అనేది కట్ చేస్తున్నాను. స్లీవ్లోనే స్టార్ట్ చేసేది కదా ఎప్పుడు నేను ఫస్ట్, ఇంకా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ వేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. స్లీవ్ ఎక్స్ట్రా ½ ఇంచ్ అనేది డౌన్లో వదిలేసుకొని తర్వాత స్లీవ్ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కచ్చా కోసం వదుకోవాలి. ఇక్కడ ఉంది జాయింట్, ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు మార్క్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచీలు అనేది వేస్తున్నాను. స్లీవ్ లెంత్ని బట్టి మార్క్ వేసుకోవాలి. ఈ మెథడ్లో అనేది మార్క్ వేసుకుంటే రింకల్స్ అనేది రాదు. చూడండి, టేప్ ఇలా పెట్టేసి ఎక్కడ రెడీ వస్తుందో ఆర్మోల్లో అక్కడి నుంచి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్కి ఇప్పుడు 4 పీసులు కట్ చేసినాను కదా. ఇప్పుడు ఫ్రంట్లో మట్టుకే ఇక్కడ రెడీ ఘాట్లు వేసుకొని ఫ్రంట్ షేప్ అనేది తీద్దాం. 2 పీసులకే ఇలా ఐబ్రో షేప్ వచ్చినట్లు తీసుకొని ఫ్రంట్ ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా కచ్చా ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి. ఇంకా మనము బ్యాక్ అనేది కట్ చేసేద్దాం. బ్యాక్ కట్ చేయడానికి క్లాత్ అనేది తీసుకున్నాను. ఓపెన్ ఉండేది ఆపోజిట్లో, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ వేసుకొని స్ట్రైట్గా అనేది కట్ చేసేస్తున్నాను. హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు 1 ఇంచీకి అనేది మార్క్ వేసేద్దాం. ఎక్స్ట్రా ఇది కచ్చా కోసము ఫోల్డ్ చేయడానికి 1 ఇంచ్ కట్ చేసి, నడుము వచ్చి 28 సైజు, ఇది వచ్చేసి 28 సైజు. దాంట్లో 4వ భాగం 7 ఇంచీలు, 7 ఇంచీలకు ఒక మార్కు, డాట్ పట్టడానికి బ్యాక్ 1 ఇంచి, తర్వాత 2 ఇంచీలు అనేది వేసేసినాను. మొత్తం మార్క్ వేసుకుని ఇప్పుడు టెస్ట్ లూజు ఇది వచ్చేసి 36, 4వ భాగంలో వచ్చి 9 ఇంచీలు. ఇప్పుడు 9 ఇంచీలు ఎక్స్ట్రా కచ్చా కోసం వేసేసినాను. ఇప్పుడు ఈ మార్కులు కలుపుకున్నాం. ఇలా వేసి ఇప్పుడు పొడవు, బ్లౌజ్ పొడవు వచ్చి 14 రెడీ కావాలి. 14తో కలిపి 14.5 మార్క్ వేసేస్తున్నాను. ఇక్కడ 14.5, ఈ సైడ్ సేమ్ మార్క్ వేసుకొని ఇప్పుడు నెక్ వచ్చి 3 ముక్కాలు అనేది పెడుతున్నాను. 3 ముక్కాలకి తర్వాత మొత్తం షోల్డర్ నేను 6 ముక్కాలు పెట్టేస్తున్నాను. అదే 6 ముక్కాలు ఇక్కడ వేస్తున్నాను. డౌన్ ఆర్మోల్కి సేమ్ నెక్కి ఎంత వేసుకున్నాము ఆర్మోల్ కూడా అంతే వేసుకొని బాక్స్ లాగా వేసి ఇప్పుడు మార్క్ వేసేద్దాం. ఇది 1.5 ఇంచీకి వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మోల్ లూజ్ అనేది చెక్ చేసుకున్నాము. కచ్చా వదిలేసి ఆర్మోల్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కడపడతాం కదా, ఆ కచ్చాను వదిలి వేసుకోవాలి. ఇది బ్యాక్ కాబట్టి నేను 1.5 ఇంచీకి వేసినాను కదా, అక్కడ చెక్ చేస్తున్నాను. ½ ఇంచీ ఎక్స్ట్రా అనేది పెడతాను. మామూలు బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్కి ½ ఇంచీ ఎక్స్ట్రా అనేది వదిలేస్తున్నాను. ఐనెక్ కదా, అందువలన ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచీకి అనేది నెక్ కట్ చేస్తున్నాను. 1.5 ఇంచీకి మార్క్ వేసుకొని ఒకటిన్నర ఇంచీ ఉంది కదా, ఆ మార్క్ అనేది కట్ చేద్దాం. ఇక్కడ ఒక ఘాటు, ఇది షేప్ అనేది తీయలేదు బ్యాక్, అందువలన ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకునేద్దాం. ఫ్రంట్కి ఇలా వేసేసి రౌండ్గా మార్క్ వేసేద్దాము. ఇలా మార్క్ వేసేసి ఫ్రంట్లో ఇప్పుడు ఇది తీసేసి క్లాత్ని ఇప్పుడు ఫ్రంట్ షేప్ మార్క్ అనేది వేద్దాం. ఇది డౌన్ వచ్చేసి 7 ఇంచీలు అనేది పెట్టినాను. ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో రావాలి కదా, అది వచ్చేసి కొంచెం 4 ఇంచీలకు వేసుకున్నాను. ఇంకా కొంచెం పైకి వేసుకోవచ్చు లేదా డౌన్ వేసుకోవచ్చు, వాళ్ళ చాయిస్ని బట్టి.
ఇది వచ్చేసి నేను 4 ఇంచీలు అనేది మార్క్ వేసిన. ఆ మార్క్ కాడికి ఇప్పుడు 1 ఇంచి ఈ సైడ్ మార్క్ వేద్దాం. ఇట్లా మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ మార్క్ కాడి నుంచి ఇది కలుపుదాం. ఇలా వేసుకొని తర్వాత ఇక్కడ నెక్ కాటికి ఉక్స్ పట్టి కాటికి వేయాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది మార్క్ వేసుకున్నాం. క్రాస్ బెల్ట్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్కి అనేది షోల్డర్ లెవెల్కి వేసుకోవాలి. కచ్చాత కలిపి నేను 13.5 వేసేస్తున్నాను. షోల్డర్ లెవెల్కి టెస్ట్ డౌన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ అనే పట్టడానికి మార్క్ వేస్తున్నాను. ఉక్స్ పట్టి కాడి నుంచి సెంటర్కి 3 ఇంచీలు, తర్వాత 2 ఇంచీలు, షోల్డర్ లెవెల్కి వచ్చి 10 ఇంచీలు వేసి మార్కులు అనేది ఇలా కలుపుకుంటున్నాను. ఈ డాట్ కరెక్ట్గా వస్తే అన్ని డాట్లు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచీలు, ఇక్కడ 3 ఇంచీలు, ఈ మార్కులన్నీ ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకొని బ్లౌజ్ అనేది కుట్టే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో ఇది ఇంత డౌన్ వద్దు, ఇంకా పైకి కావాలి, కొంచెము హైగా ఉండాలి అంటే ఇంకా కొంచెం పైకి అనేది 1/2 ఇంచి పైకి కట్ చేయొచ్చు. ఇది 4 ఇంచులు డౌన్ పెట్టి కట్ చేసింది. ఫ్రంట్ అనేది సేఫ్టీ వేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను. మార్క్ ఎక్కడ వేసినానో అక్కడ ఘాట్లు వేసి ఇది క్రాస్ బెల్ట్కి అనేది కొంచెం ఇక్కడ సైడ్లో ముక్క వేసుకోవాల్సి వస్తుంది. లేదు మన దగ్గర వేరే లైనింగ్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 80 సెంటీమీటర్ల లైనింగ్ తెచ్చింటి, అందువలన కొంచెం క్రాస్ బెల్ట్కి అనేది తక్కువ వచ్చింది. లైనింగ్ హై నెక్ కాబట్టి క్రాస్ బెల్ట్ కూడా తక్కువ వచ్చింది. గమ్ము వేసి లైనింగ్ అయినా అతికిచ్చేయచ్చు, లేదా మిషన్లో అయినా అతికించుకోవచ్చు. నేను ఆల్రెడీ గమ్ వేయలేదు, మామూలుగా మిషన్లోనే అతికిచ్చేసినాను. ఇప్పుడు బ్లౌజ్ కుట్టేది స్టార్ట్ చేద్దాం. బ్లౌజ్ బ్యాక్ డాట్స్ అనేది మెయిన్ ఉండేది. మనం షోల్డర్ లెవెల్కి అనేది డాట్ వేద్దాము. 1/2 ఇంచి అగలంతో అనేది బ్యాక్ డాట్స్ వేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా నడుము అనేది ఫినిషింగ్గా బాగా కూర్చుంటుంది బాడీకి అనేది. మనం కొంచెము ఏమో డాట్ పడితేమా అనే పట్టేట్లుగా లేకుండా 1/2 ఇంచి అగలంతో డాట్ అనేది వేస్తే నీట్గా ఉంటుంది బ్లౌజు. బ్యాక్ సైడ్ బ్లౌజ్ పైకి లేస్తుంది అంటా ఉంటారు. ఈ డాట్ వల్ల కూడా లేస్తుంది. మనం డాట్ అనేది షోల్డర్ లెవెల్కి వేసుకుంటే కరెక్ట్గా మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. షోల్డర్ లెవెల్కి 1/2 ఇంచి అగలం బ్యాక్ డాట్స్ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా కుట్టుకునేస్తున్నాను. కుట్టు మీద కుట్టు వేయాలి. ఈ 2 డాట్స్ ఇలా పెట్టుకొని మెయిన్ షోల్డర్ లెవెల్కి ఉండేది ఫ్రంట్ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకొని తర్వాత అన్ని డాట్లు వేయాలి. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అతికించుకునేద్దాం. మన ఛానల్లో ఫ్రంట్ డాట్స్ ಯಾವ సైజులకి ఎంత పట్టాలని వీడియో ఉంది. క్రాస్ బెల్ట్ కూడాను వీడియోస్ ఉన్నాయి. కచ్చా కనిపించకన్నా ఉండాలి, అటాచ్ చేయాలి అనేసి బిగినర్స్ ఒకటూరు చూసే చాలు ఈజీగా క్రాస్ బెల్ట్లు ఫ్రంట్ డాట్స్ కూడా కుట్టగలరు. అంత ఈజీగానే ఒకటూరు చూసి ట్రై చేయండి. క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేద్దాము. ఒకటూరి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేక ముందే చెక్ చేసుకోవాలి. ఈ సైడ్ ఆ సైడ్ది కరెక్ట్గా ఉంది, హెచ్చు తక్కువ లేదా అనేసి చూసుకొని తర్వాత మనము ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ మనం కాజా పట్టి కుట్టేసి తర్వాత చెక్ చేసుకొని ఇది కుట్టాలి. ఒక సైడ్ది కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ది చూసి హెచ్చు కమ్మి ఉందా అని చూసిన తర్వాత మనం ఇంకొక పట్టి అనేది కుట్టుకోవాలి. మనకు ఒక సైడ్ కుట్టినప్పుడే ప్రాబ్లం తెలిసిపోతుంది కదా ఉందా లేదా అనేసి. ఉంటే అప్పుడే సాల్వ్ చేసుకొని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 ఇంచి అగలంతో క్రాస్గా కట్ చేస్తున్నాను నెక్ పీస్. ఇవంతాను ఇలా కుట్టుకునేసినాను, అన్నీ అతుకులు వేసుకునేసి ఇప్పుడు నెక్ అనేది ఈ నెక్ది 1 ఇంచి కట్ చేసినాం కదా, అది అర్ధానికి ఇలా ఫోల్డ్ చేసి సన్నగా దాని పక్కలోనే 2 పీసులు బ్లౌజ్ పీసు ఎక్స్ట్రా క్రాస్ పీస్ రెండును లెవెల్గా కుట్టు అనేది వేసుకుని వస్తున్నాను. ఈ మూలలు అనేది మెయిన్ ఉండేది. ఆ మూలలు ఇలా నిలబెట్టి టర్న్ చేయాలి. ఇలా
చూడండి, ఇది ఫ్రంట్లోని ఈ మూల ఇలా పెట్టి మనం టర్న్ చేసుకుంటే కరెక్ట్గా తిరుగుతుంది. ఆ మూలల్లో అనేది ఎక్కడ కూడా రింకల్స్ ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఘాటు వేసుకొని ఇలా కచ్చా అంతా కట్ చేసుకొని ఆ మూలలు అనేది ఇలా ఘాటు వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. న్యాచ్ లాగా కట్ చేసి ఇలా తిప్పి ఎక్స్ట్రా ఇంకొక కుట్టు వేయాలి. ఎడ్జ్లో మనము జాయింట్ చేసుకుంటాం కదా, ఈ పీస్ కుట్టుకుంటాం కదా, ఆ కుట్టు మీదనే ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలి. ఇలా మనము ఎమ్మింగ్ చేసుకునేస్తే సరిపోయి. ఈ రెండు ఇప్పుడు చెక్ చేసుకోవాలి. షోల్డర్లు రెండు పెట్టి ఇలా చెక్ చేసుకొని తర్వాత మనము స్లీవ్ అటాచ్ అనేది చేసుకుంటే రెండు షోల్డర్లు కరెక్ట్గా ఉన్నాయి. హెచ్చు తక్కువ అనేది రాదు. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా అందుకు చెక్ చేసుకొని హెచ్చు తక్కువ ఉంటే ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కొంచెం షేప్ తక్కువ ఉంది తీసుకొని ఇప్పుడు స్లీవ్ అనేది కుడదాం. స్లీవ్ స్టార్ట్ చేసేది ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా షోల్డరు, అదిను స్లీవ్ మ్యాచ్ వేసుకుంటాం గుర్తు. అది రెండు కలిపి బ్యాక్ ఫస్ట్ కుట్టాలి, తర్వాత ఫ్రంట్ కుట్టాలి. ఇలా కుట్టుకుంటే నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్. రింకల్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా నీట్గా తొందరగా కుట్టేయగలము. కుట్టు మీద కుట్టు వేస్తున్నాను. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకొక సైడ్ కూడా కుట్టేసి సైడ్ కుడితే బ్లౌజ్ మొత్తం అయిపోతుంది. ఈ సైడ్కి స్లీవ్ ఇప్పుడు సైడ్ కుడదాము. ఇప్పుడు ఆర్మోల్ ఫస్ట్ స్లీవ్ స్టార్ట్ చేసి తర్వాత ఆర్మోల్ చూసి ఆర్మోల్ కాడ కుట్టుకొని తర్వాత నడుము. ఆర్మోల్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. ప్లస్ గుర్తులా నీట్గా వచ్చింది చూడండి. ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ అనేది రాదు. ఫస్టే మనం కుట్టేక ముందే అప్ అండ్ డౌన్ వస్తుందా లేదా అని చెక్ చేసుకొని వచ్చిందంటే హెచ్చు తక్కువ ఏది ఉందో అది రెడీ చేసి తర్వాత మనం సైడ్ అనేది కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయా. ఈజీగా ఉంటుందో ఒక తూరి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కూడా చూసేద్దాం. చూడండి ఇలా ఉంది. కొంతమంది ఇష్టపడరు, డీప్గానే ఉంటే ఇలా ఇష్టపడతారు. వాళ్ళకంటే బాగా ఈజీగా కట్ చేసి కుట్టేయగలము. అంత ఈజీగా ఉందో ఒక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.